ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్రగురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క సంచారం అనేది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. జన్మంలో శుక్రుడు, అలానే జన్మంలో గురువు. మరి జన్మంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల మనం ఏదైతే తలపెట్టామో ఆ కార్యక్రమం అనేది, ఆ ప్రోగ్రాం అనేది అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే అన్య స్త్రీలతోటి సంబంధ బాంధవ్యాలు, పరిచయాలు పెరగటం, అలానే స్త్రీ మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అభివృద్ధి అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, అలాంటి డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భార్య మూలకంగా అనుకూలంగా ఉండటం, అలానే సుఖ దుఃఖాలకి గతంలో ఏదైతే దుఃఖాలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా పోయి అనుకూలంగా ఉండటం ఒకటి. బంధుమిత్రులతోటి కలయిక, అలానే సౌఖ్యము, సుఖము, లాభము, అలానే బంగారు ఆభరణాలు, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలానే విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అది శుక్రగ్రహం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ, అలానే మంచి గుణవంతుడైన అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గోచారరీత్యా శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటున్నాడు అని అర్థం. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిజం అనేది ఎప్పటికైనా కూడా అది ముఖ్యంగా ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహం అనేది మిథున రాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రవచనం. అలానే గురువు ఎలా ఉండబోతున్నాడు, ఇక్కడ ఏ విధంగా శుక్రుడు అనుకూలంగా ఉంటే గురువు ఏ విధమైన చేస్తాడంటే డబ్బును ఖర్చు చేస్తాడు. నేను ఇందాక చెప్పినట్టుగా గృహ నిర్మాణం చేపట్టడం, దాంతోపాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే విద్యకి కూడా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. అంటే పిల్లల యొక్క చదువులకు కానీ, అంటే మన దగ్గర 100 రూపాయలు ఉందనంటే ఈ మిథున రాశి వాళ్ళకి 85 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దేనికి ఖర్చు అవుతుంది? వృధా ఖర్చులు కావు. అంటే జీవితంలో ఏదైతే సాధించాలో అలాంటివన్నీ ఉపయోగకరమైన ఇంటికి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం ఉపయోగమే,
ఇళ్ల నిర్మాణం ఉపయోగమే. అలానే వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ అంటే ఉపయోగమే. పిల్లల యొక్క చదువులు కానీ ఇలాంటివన్నీ కూడా ఉపయోగకరమైనవి ఏర్పడుతుంది. ఒక 15% ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండదు. అంటే ఆరోగ్యపరంగా అంటే లాంగ్ రన్లో డిసీజెస్ ఎవరైతే ఉంటారో బీపీ షుగర్ ఇలాంటి వ్యక్తులకి కొద్దిగా అనుకూలంగా ఉండదు. వైద్యపరంగా మటుకు కొంత ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటం విషయంలో కూడా ఆ 15%లో కొద్దిగా కేర్గా ఉండాలి. అంటే ఎవరికి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడటం అనేది ఇంపార్టెంట్. అలానే బంధువులతోటి చిన్న అంటే దగ్గర బంధువులతోటైతే అనుకూలంగా ఉంటుంది, దూరం బంధువులతో కూడా వైరం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో కొంత సహనంగా ప్రవర్తన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే డబ్బును ఖర్చు పెట్టడంలో కూడా దేనికి అవసరం అనేది ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకి వేరే వ్యాపకాల మీద ఉండి చదువును కొంత కాన్సన్ట్రేషన్ చేసి తక్కువగా ఉంటుంది. తప్పకుండా విద్యార్థులందరూ కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. పోటీ పరీక్షల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా వేరే వ్యాపకాలన్నీ కూడా పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతిదీ కూడా మనం కొద్దిగా ఏదైనా శుక్రగ్రహం బాగుంది అంటే గురుగ్రహం బాగలేదు కాబట్టి ఆ గురుగ్రహం యొక్క చేసే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం విశ్లేషణ చేయాలి. ఆ విశ్లేషణ ఏం చేస్తాడు, జన్మంలో గురువు ఉందనుకోండి డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. కానీ మీకు శుక్రగ్రహం బాగుంది కాబట్టి మంచి విషయాల మీద డబ్బును కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే మంచి విషయాల మీద డబ్బును ఖర్చు చేస్తారు, చెడ్డ విషయాల మీద తగ్గుతుంది. అది 15% అనవసరమైన ఖర్చులు అవుతాయి. ఆ 15% కూడా మీరు ఆపుకోండి. ఏది చేస్తున్నాం ఏది చేయట్లేదని చూడండి. అలానే ఉద్యోగపరంగా కొన్ని చిన్న ఆటంకాలు కలుగుతాయి. ఎవరైతే తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో మీ పక్కన వాళ్ళందరికీ కూడా అన్ని రహస్యాలన్నీ కూడా చెప్పొద్దండి. ఆ రహస్యాల వల్ల పై అధికారులకు చెప్పటం, ఆ అధికారులు కూడా మిమ్మల్ని మందలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రైవేట్ సెక్టార్లు ఎవరైతే ఉద్యోగాలు అమలు చేస్తుంటారో, ఉద్యోగాలకు వెళ్ళాలని అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కొంత ఆటంకం కలుగుతుంది. సరైన ఉద్యోగం రాదు. ఉన్న ఉద్యోగంతో మీరు సంతృప్తికరంగా ఉండటం చాలా మంచిది. అలానే వివాహ సంబంధాలు కుదురుతాయి. కానీ నూతన వ్యాపార పరంగా ఉండే భాగస్వామ్యాన్ని ఈ 26 రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండండి. అతను ఏం చేస్తున్నారు, అతని యొక్క కార్యకలాపాలు ఏంటి ఏమిటి అనేది మీరు పసిగట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు అనేది కూడా మీరు కొంత ఆలోచన చేయాలి. డబ్బు లావాదేవీల విషయంలో కూడా కొద్దిగా అజాగ్రత్త అనేది పనికిరాదు. ఏదైనా సరే మనం ఆలోచన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆలోచన విధానంలో మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళాలి. నూతన వ్యాపారాల మటుకు ఈ 26 రోజుల పాటు శ్రావణ మాసం వచ్చింది కదా అని చాలామంది పెడుతుంటారు. ఈ రాశి వాళ్ళు పెట్టకుండా ఉండటం మంచిది. వేరే వాళ్ళ పేరు మీద పెట్టచ్చా అని కొంతమంది అడుగుతుంటారు. ఏ వేరే వాళ్ళ మీద పేరు పెట్టినా మీకేగా లావాదేవీలు జరిగేది కాబట్టి మీరు పెట్టకుండా ఉండటం మంచిది. అలానే 21వ తారీఖు తర్వాత, ఆగస్టు 21వ తారీఖు తర్వాత మీరు పెట్టుకోవటం అనేది చాలా మంచిది. కాబట్టి ఈ విషయాలు కూడా నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించండి. మీకు మంచి శుభఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం ఆ గ్రహం దగ్గర
చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.